The heights of some mountain peaks are given below. Heights ichchesaru. Mountain peak and height. Okay. Mount Everest icharu. K2 ఇచ్చారు, Alhost ఇచ్చారు, అన్నపూర్ణ ఇచ్చారు. వాటి వాల్యూస్ ఇవి ఇలాగే ఉన్నాయా? 29,000, 020, 29,029, 28,251, 27,940, 26,545. కరెక్టేనా? అవును మామ. కింద ఆన్సర్ ఇచ్చారు చూడు. అరేంజ్ ది హైట్స్ ఆఫ్ మౌంటైన్ పీక్స్ ఫ్రమ్ ది స్మాలెస్ట్ టు గ్రేటెస్ట్. అంటే ఏం చేయాలి? స్మాలెస్ట్ టు గ్రేటెస్ట్ వేయమంటున్నారు. స్మాలెస్ట్ నెంబర్ అయితే అన్నిట్లోనూ స్మాలెస్ట్ 26,545 అనుపూర్ణ పీక్స్. ఓకే, సో ఎలా అరేంజ్ చేయాలి? సో ఫస్ట్ 26,545. నెక్స్ట్ స్మాలెస్ట్ నెంబర్ ఏది? 27,940. 27,940. నెక్స్ట్ స్మాలెస్ట్ నెంబర్ ఏది? 28,251. 28,251 is the smallest number. కదా? అవును మామ. సో నువ్వు చెప్పింది కరెక్ట్. So next and round off the heights to the nearest 100. Nearest 100 అంటే ఏం చేయాలి? వీటిని ఏం చెప్పాను నీకు నేను? గుర్తుందా? నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తావా? నియరెస్ట్ రౌండ్ ఆఫ్ ది హైట్స్ టు ది నియరెస్ట్ 100. వీటిని నియరెస్ట్ 100 కి రౌండ్ చేసి చెప్పు నాకు. రౌండ్ ఎలా చేసావు చెప్పు. చెప్తావా? 29,000 to 29 ని 29,000 చేశాను. ఇంకా ఈ హైట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని రౌండ్ ఆఫ్ చెయ్యాలి. ఎలా చేసావు రౌండ్ ఆఫ్ చెప్పు నాకు. అంటే నియరెస్ట్ టు 100. ఆల్రెడీ మనం ఇంతకు ముందు చేసాం కదా. నియరెస్ట్ 100 ఎలా చేసావు చెప్పు ఇప్పుడు నాకు. 29,029. 100 ప్లేస్ వాల్యూస్ చేయాలంటే మనం దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పాను? టెన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. టెన్స్ లో ఉన్న వాల్యూ స్ట్రాంగెస్ట్ వాల్యూ వీకెస్ట్ వాల్యూ?
వీక్ వీక్ కాబట్టి ఏమవుతుంది 29,000. 29,000. వెరీ గుడ్. అలా అని మిగతావి చెప్పు. సో నీకు రౌండ్ చేయడం తెలిసిపోయింది. మిగతావి చెప్పు. 28,251. ఇది చెప్పు. 28,000. 28,000 ఎలా అవుతుంది? హండ్రెడ్స్ కి నియరెస్ట్, హండ్రెడ్స్ కి రౌండ్ చేయాలి. హండ్రెడ్స్ కి రౌండ్ చేయాలంటే దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలి? టెన్స్. టన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. టన్స్ వాల్యూలో ఏ వాల్యూ ఉంది? స్ట్రాంగెస్ట్ వాల్యూ ఉందా, వీకెస్ట్ వాల్యూ ఉందా? స్ట్రాంగెస్ట్ వాల్యూ ఉంటే ఏమవుతుంది? నెంబర్ ఏమవుతుంది? స్ట్రాంగెస్ట్ వాల్యూ అయితే 2 ఏమవుతుంది? ఇక్కడ 100 ప్లస్ 2 ఏమవుతుంది? 100 ప్లస్ 2 ఏమవుతుంది? 100 ప్లస్ 2 ఏమవుతుంది? 3. వెరీ గుడ్. అంటే 28,003 జీరోస్ వేయాలా? 300. వెరీ గుడ్. ఇప్పుడు నెక్స్ట్ 27,940. 940 చెప్పు. నువ్వు దీన్ని ఎలా చేసావు? Uh, 27,000. 27,000 ఎలా అవుతుంది? 100 కి రౌండ్ ఆఫ్ చేయాలంటే దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పాను? టెన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. టెన్స్ లో వీకెస్ట్ వాల్యూ ఉందా, స్ట్రాంగెస్ట్ వాల్యూ ఉందా? వీక్. వీక్ వాల్యూ ఉంటే ఎంత అవుతుంది వాల్యూ ఇప్పుడు? 27,000. 27,000. ఈ 9 ఏమవుతుంది? 0. 90 అవుతుందా? స్ట్రాంగెస్ట్ వాల్యూ అయితే 1 యాడ్ చేయాలని చెప్పాము. సో 3 అయింది. వీకెస్ట్ వాల్యూ అయితే ఏం చేయాలి? 9 ఏం చేయాలి? 9. 9 లానే వేసేయాలి. తర్వాత ఏం చేయాలి? 4 ప్లేస్ లోను, 0 ప్లేస్ లోను. 4 ప్లేస్ లో 0 పెట్టాలి. ఇంకా 0 ప్లేస్ లో 0 పెట్టాలి. అది వెరీ గుడ్. నెక్స్ట్ 26,545 చెప్పు. 26,500. Very good. Next, the difference between the place value of 8 in the height of K2 and the place value of 9 L host is. చెప్పు. 8 place value ఎంత? 8 plus place value. 8 place value. 8 place value. 8,000. K2 8 place value and place value of 9 L host. 8 place value anta? K2 8 place value anta? 1,000. 1,000. సో దాని వాల్యూ ఎంత అవుతుంది? 8,000. సో ఏమని రాయాలి మనం ఇప్పుడు? మనము
place value of K2 8 in the height of K2 ఎంతమ్మా K2 is 1000 కదా. అవును మామ. Place value of K2 value is 1000. 8 place value 1000 is 1000. Therefore the value is ఎంతమ్మా ఎంత రాయాలి ది వాల్యూ 8000. వెరీ గుడ్. నెక్స్ట్ అలాగే ఎల్ హోస్ట్ ఏంటి ది ప్లేస్ వాల్యూ ఆఫ్ 9 ఆఫ్ ఎల్ హోస్ట్ ఈజ్ 100. So therefore the value is ఎంత uh, 900. 900. So ఇప్పుడు డిఫరెన్స్ అడుగుతున్నారు. ప్లేస్ వాల్యూ డిఫరెన్స్ అడుగుతున్నారు. ఏం చెప్తాం ఏం రాస్తాము ఈ డిఫరెన్స్ ఆఫ్ ది ప్లేస్ వాల్యూస్ ఎంత 8000 minus 900 ఎంత 8000 minus 900 చేసి చెప్పు ఫాస్ట్ గా. సో ది ప్లేస్ వాల్యూ ఈజ్ 1000 minus 100 is equal to 900. అవునా therefore the value is 8000 minus 900. 8000 minus 900 అంటే ఎంత 71,000. 7100. ఓకేనా. సరే మామ. నెక్స్ట్ ది ప్లేస్ వాల్యూ ఆఫ్ 6 ఇన్ ద హైట్ ఆఫ్ అన్నపూర్ణ ఈజ్ సేమ్ ఇలాగా రాయాలి. అన్నపూర్ణ కూడా ఇలా రాస్తే నీకేమవుతుంది ప్లేస్ వాల్యూ తెలుస్తుంది, ఆ వాల్యూ ఎంత ఉందో కూడా తెలుస్తుంది. అన్నపూర్ణ ది ప్లేస్ వాల్యూ ఆఫ్ 6 ఇన్ ద హైట్ ఆఫ్ అన్నపూర్ణ ఈజ్ అన్నపూర్ణ హైట్ ఎంత 26,545. 26,545 అంటే 6 ప్లేస్ వాల్యూ ఎంత అప్పుడు 6 place 1000. therefore the value is ఎంత 6,000. Next
the number of thousands in the height of L host is L host. 7. అప్పుడు ఏం రాయాలి? సేమ్ ఇలాగా రాయాలి. 7,000. సేమ్ ఇలాగే రాసేసాం అనుకో, ది ప్లేస్ వాల్యూ ఆఫ్ 7, ది హైట్ ఆఫ్ L host is 1000, therefore the value is 7,000. అవునా? అవును మామ. Next, find the total height of all the mountain peaks together. What is the sum of the place value of 7, 6 and 5 in that number? చెప్పు. Find the total height of all mountain peaks together. అంటే ఏం చేయాలి? యాడ్ చేయాలి. ఈ హైట్స్ అన్ని యాడ్ చేయాలి. హైట్స్ అన్ని యాడ్ చేసి నాకు చెప్పు ఎంత? ఈ హైట్స్ అన్నిటిని ఏం చేయాలి? హైట్స్ అన్నిటిని యాడ్ చేయాలి. యాడ్ చేసావా నువ్వు? చేసాను మామ. చెప్పు టోటల్ ఎంత? 1,02,765. టోటల్ కరెక్టేనా నువ్వు యాడ్ చేసింది? ఒకసారి చూద్దామా కౌంట్ చేసి? చూద్దాం. 29,029. దానికి ఎంత యాడ్ చేయాలి? 28,251 యాడ్ చేయాలి. తర్వాత 27,940 యాడ్ చేయాలి. తర్వాత 26,545 యాడ్ చేయాలి. ఎంత వచ్చింది నీకు చెప్పు? 1,00,000. 1,00,000. దాంతో పాటు 0 కూడా ఉంది. ఏమ్మా? 2,765. రాంగ్. మళ్ళీసారి యాడ్ చేయి. వాట్ ఫైండ్ ది టోటల్ హైట్స్ ఆఫ్ ఆల్ ది మౌంటైన్ పీక్స్ టుగెదర్ అన్నారు. అంటే అన్నిటిని యాడ్ చేయాలి. దేని యాడ్ చేయాలి? 29,029 యాడ్ చేయాలి. అలాగే 28,251 యాడ్ చేయాలి. చూడు, 9 1 10, 10 0 0 10, 10 5 15 కదా? 5 15 అంటే ఇంకా 1 ఉంది. 1 + 2 3, 3 + 5 8, 8 + 4 12, 12 + 4 16. అవునా? 6 ఇంకా 1 ఉంది. 1 + 2 3, 3 + 9 12, 12 + 5 17. ఇంకా 1 ఉంది. 9 + 1 10, 10 + 8 18, 18 + 7 25, 25 + 6 31. ఇంకా 3 ఉంది. 3 + 2 5, 5 + 2 7, 7 + 2 9, 9 + 2 11. నువ్వు ఎడిషన్ రాంగ్ చేసావు. అవునా? రాంగ్ చేయకూడదు, కరెక్ట్ గా చెయ్యాలి. ఇప్పుడు నేను చేసినట్టుగా. ఇప్పుడు వాట్ ఈస్ ది
sum of the place value of 7, 6 and 5 in that number? Seven, 6, 5. What is the sum of the place value of 7, 6 and 5? మామూలుగా ఇందాకట్లానే రాద్దాం. Three steps. ఏంటి? The place value of 7 in the height of total is ఎంత? 100. So 700. The value is 700. Next, the place value of of 6. Six is ఎంత? Place value 10. So ఎంత అవుతుంది? The value 60 అవుతుంది. తర్వాత the place value of 5. The height of total is ఎంత? 5 place value 1. So ఎంత అవుతుంది? 5 అవుతుంది. అవునా? ఇలాగ రాసామా? రాయలేదు వంశీ మామ, ఎందుకంటే అక్కడ ఎడిషన్స్ కూడా సరే, నువ్వు ఎలా చేసినా నువ్వు ఇలా చేసుకుని చెయ్యాలి. ఇప్పుడు డిఫరెన్స్ కావాలి. డిఫరెన్స్ అడుగుతున్నారు కదా 7 కి 6 కి 5 కిను. డైరెక్ట్ గా వేసేయచ్చు. అప్పుడు డిఫరెన్స్ between place values of 7, 6 and 5 is place value anta 100. 7. 100 minus place value అడుగుతున్నాడు కదా. డిఫరెన్స్ బిట్వీన్ ప్లేస్ వాల్యూస్ ఆఫ్. Find the total height together. What is the difference? కాదు, what is the sum of the place value of 7, 6 and 5 and that number? అంత అయిపోయింది. ఇంక మనం ఏం చేయక్కర్లా. నువ్వేం రాసావు? వంశీ మామ, నేను అనుకున్నాను అది యాడ్ చేయాలని. అదే అనుకున్నాను, కానీ నేను 7, 6, 5 అదైతే చేయలేదు. What is the sum of the place value of 7, 6 and 5 in that number? అంటే ఏం చేయాలి? మొత్తం టోటల్ 5 టోటల్ చేసి ఆ టోటల్ లో ఉండే ఆ టోటల్ ప్లేస్ వాల్యూలో ఉండే 765 ప్లేస్ వాల్యూ చెయ్యాలి. అలా వేసావా వేయలేదా? నోట్ చేస్తాం. ఇప్పుడు నోట్ చేస్తా వంశీ మామ, కానీ ఇక స్పేస్ లేదు. నేను చెప్తా, నోట్ చేసుకోవాలి. సరేనా? నోట్ చేసుకుంటావా? నోట్ చేసుకుంటా వంశీ మామ. ఓకేనమ్మా.